శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణం పార్ట్ 1 అయితే ఆల్రెడీ చూశారు కదండి మీరు. ఇది వచ్చేసి పార్ట్ 2 అన్నమాట. కళ్యాణం ఏ విధంగా జరిగింది ఏంటి అనేసి నేను ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో అప్లోడ్ చేసేసాను. ఇంకా సెకండ్ పార్ట్లో ఎలా జరిగింది ఏంటి అనేసి మీరు కూడా చూసేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా లడ్డు ప్రసాదం కోసం క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారండి. ఇక్కడ వచ్చేసి నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక అతను వచ్చేసి నాకు తెలిసిన అతను లడ్లు తీసుకురా అమ్మా అని చెప్తే సరేలే ఎన్నైనా ఇస్తారు కదా అని చెప్పేసి నేనైతే డబ్బులు తీసుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత 4 లడ్లే ఇస్తాము మనిషికి అనేసి వాళ్ళైతే చెప్పారు. ఇంకేం చేయాలో అర్థం కాక ఆ 4 లడ్లు తెచ్చి అతనికైతే ఇచ్చేసాను. మళ్ళీ నేను వెళ్ళటానికి మా చెల్లెల్ని అయితే పంపించి మళ్ళీ మేమైతే లడ్లు తీసుకొని వచ్చామండి. కవర్ కూడా ఫ్రీగా అయితే ఇవ్వరంట, కవర్కి 5 రూపీస్ పే చేస్తే కవర్ అయితే ఇస్తాము అనేసి చెప్పారు. ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇలాంటి ఇన్సిడెంట్స్ మీకు కూడా జరిగింటే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ సంవత్సరం చాలా తక్కువగా జనాలు ఉన్నారు అనేసి నేనైతే అనుకుంటున్నాను. క్యూ లైన్లు కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు భోజనాలకి. భోజనం అయితే ఇది పెట్టారండి, బెల్లం అన్నము, అలాగే పులిహోర, ఇంకా పెరుగన్నము, వాటర్ బాటిల్ ఇవైతే ఇచ్చారు. మేము వెళ్ళినప్పటికీ కొంచెం జనాలు తక్కువగానే ఉన్నారు, అందుకే ఈజీగా మాకైతే భోజనం దొరికింది. అక్కడే కూర్చొని తినేసి ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చేటప్పుడు ఇలాగా ఒక ముత్యం ప్యాకెట్ అయితే ఇచ్చారండి. దాంట్లో వచ్చేసి ఒకే ఒక ముత్యం అయితే ఉంటుంది, మనిషికి ఒకటే ఇస్తారు. అలాగే మగవాళ్ళకి ఇవ్వరు, చిన్నపిల్లలకి ఇవ్వరు, ఆడవాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారికి పెళ్లి పీటల మీద శ్రీ సోమనాథ స్వామి ఊరేగింపు అయితే జరుగుతుందండి. ఈదిలోకైతే వస్తారు స్వామివారు. ఈదిలోకి స్వామివారు వచ్చేటప్పుడు ఇలాగా వాటర్ అయితే ట్యాంక్ వచ్చేసి వాటర్ అన్ని కూడా పట్టేస్తుందండి ఈ విధంగా రోడ్ల పైన. ఒకప్పుడు వచ్చేసి టీటీడీ లేక్ చేరక ముందు సోమనాథ స్వామి టెంపుల్ మామూలుగా మేమే నీళ్ళు చల్లుకొని ముగ్గైతే వేసుకునే వాళ్ళము దేవుడు ఎప్పుడు వచ్చినా కూడా ఊరేగింపుకి. కానీ ఇప్పుడు అలాగ లేదు, వాళ్ళే నీళ్ళు అయితే పట్టి వెళ్తారనమాట. మనం వచ్చేసి ముగ్గు వేసుకుంటే సరిపోతుంది. సో స్వామివారు కళ్యాణ అయిపోయిన తర్వాత పెళ్లి పీటల మీద వస్తారు కాబట్టి మనమైతే ముగ్గు పీటలు అయితే వేస్తామండి. సో ఇక్కడ వచ్చేసి నేనైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేస్తాను. ఈ ముగ్గు వచ్చేసి మా చెల్లెలు వేసింది, అంటే ఇంకొక పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో వీళ్ళందరూ కూడా బయట అయితే కూర్చోన్నారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సంవత్సరం కళ్యాణం మిస్ అవుతానేమో అని చెప్పేసి అనుకున్నాను, కానీ దేవుడైతే రంపించుకున్నాడు. నేనైతే వెళ్ళానండి, మా వాళ్ళందరినీ చూసుకున్నాను. అంటే మా అమ్మ వాళ్ళని, తర్వాత మా పెద్దమ్మ వాళ్ళని, నా ఫ్రెండ్స్ని అందరినీ కలిశాను, కళ్యాణం చూశాను. చాలా చాలా మంచిగా అనిపించింది. పెళ్లిపీటలు ఎలా వచ్చాయో ఒకసారి మీరు కూడా చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఆ విధంగా అయితే కళ్యాణ పీటలు అయితే ఊరేగింపు జరుగుతుందండి. అక్కడ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళకి మాత్రమే తగిలేదానికి ఏ దానికైనా అవకాశం ఉంటుంది, మామూలుగా ఉన్న వాళ్ళకి అవకాశం అయితే ఉండదండి. కళ్యాణం జరిగిన మరుసటి రోజు అయితే రథోత్సవం జరుగుతుంది. దానికి సంబంధించి రథం అంతా కూడా బయట పెట్టేసి దాన్ని డెకరేషన్ చేయడానికి అని చెప్పేసి బయట పెట్టారు. కళ్యాణం అయిపోయినా సరే జనాలు అయితే చాలా ఫుల్గా ఉన్నారండి. గుళ్ళో అందరూ కూడా వెనక్కి వచ్చేవాళ్ళు, తర్వాత ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళు గుడి లోపలికి వెళ్ళేందుకు చాలా మంది జనాలు అయితే ఉన్నారు. ఇంకా మేము కూడా గుడి లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ కొన్ని అక్షంతలు అయితే తీసుకుంటే చాలా మంచిది ఉంటుంది అని చెప్పేసి మా లక్ష్మీదేవి వచ్చేసి స్టేజ్ పైకి వెళ్తే కనీసం అక్షంతలు కూడా లేవంట. అలాగే ఇంకా డెకరేషన్ చేసిన పూలు కానివ్వండి ఏమే కానీ అస్సలు లేకుండా అందరూ కూడా తీసుకొని అయితే వెళ్ళిపోయారండి. అదే మా లక్ష్మీదేవి అయితే చాలా ఆశ్చర్యపోతుంది. నేను కూడా చాలా షాక్ అయిపోయాను, ఏంటి జనాలు మరి ఇంత దారుణంగా తయారయ్యారా అనేసి నాకైతే అనిపించింది. మేమైతే మార్నింగ్ టైంలో దర్శనానికి వెళ్ళలేదండి. సో ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో వెళ్దాము అని చెప్పేసి లోపలికి వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు మాత్రం జనాలు ఎవ్వరే కానీ లేరండి అసలు. ఎందుకంటే అందరూ కూడా మార్నింగ్ నుంచి దర్శనాలు చేసేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు కాబట్టి ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఎవరూ లేరు. ఇంకా ఇది వచ్చేసి చుట్టుపక్కల డెకరేషన్ ఏ విధంగా చేశారు, లైట్లు ఏ విధంగా వేశారు అని చెప్పేసి ఈ విధంగా అయితే చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ ఇక్కడ జనాలందరినీ కూడా ఆపేశారండి. ఎందుకు ఏంటి కారణం అంటే మామూలుగా స్వామివారి వాహనం వచ్చేసి అక్కడ పెట్టడానికి వాళ్ళైతే వస్తున్నారు, తీసుకొని వస్తున్నారు స్వామివారిని. సో అందుకోసం అని చెప్పేసి అందరూ కూడా కెమెరాలు పట్టుకొని ఉంటే ఇంకా పూజారి గారు వచ్చేసి ఫస్ట్ మీరు దండం పెట్టుకోండి అమ్మ మనశ్శాంతిగా, కెమెరాలు ఎందుకు అని
అనేసి అరుస్తూ ఉన్నాడు. సో నిజమే కదా అనేసి నాకు కూడా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత టెంకాయ కూడా కొట్టుకున్నాము. టెంకాయ కొట్టుకొని ఇక్కడ ఏదైనా కొంచెం షాపింగ్కి వెళ్దాము, పిల్లలు బొమ్మలు అనేసి అడుగుతున్నారు అని చెప్పేసి కొంచెం షాపింగ్కి వెళ్దాము అని చెప్పేసి షాపింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అస్సలు బొమ్మలు వందలు పెట్టి కొనాలి, అస్సలు ఉంచుకోరండి. ఇంకా మా చరణ్ వచ్చేసి ఈ టిప్పర్ అయితే కొనుక్కున్నాడు. ఆ టిప్పర్ కూడా పోయింది, మళ్ళీ ఎక్స్చేంజ్ కూడా చేసుకున్నాంలేండి. సో ఈ ట్రాక్టర్ అయితే కొనుక్కున్నాడు. నెక్స్ట్ ఇంకా మాధవితాకు వచ్చేసి ఈ ఆటో అయితే తీసుకున్నామండి. ఈ ఆటో మాత్రం చాలా క్యూట్గా ఉంది. ఇంకొకరికి కొని ఇంకొకరికి కొనకుండా ఉంటే ఇంకా రచ్చలు మొదలైపోతాయి ఇంట్లో. సో ఇంకా కళ్యాణం అయిపోయిన రాత్రికి అయితే గజవాహనం జరుగుతుందండి. స్వామివారు మళ్ళీ వీధిలోకి అయితే ఊరేగింపు వస్తారు. కళ్యాణం వీడియో ఇది ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియచేయండి.